Please subscribe Telugu 7 Media. ఈ సినిమా డైరెక్టర్ చైతన్య ఈ సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకుని పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా రఘు తన కెరీర్లో ఎంతో కాలంగా మాకంటే ఆల్మోస్ట్ మాకన్నా సీనియరు తను వచ్చి తను ఆర్టిస్ట్గా ట్రై చేశాడు, హీరోగా ట్రై చేశాడు, మ్యూజిషియన్గా సక్సెస్ అయ్యాడు, అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ అయ్యాడు, ఎన్నో మంచి సింగర్గా సక్సెస్ అయ్యాడు. మొత్తం పరిశ్రమలో అందరికీ ఒక మంచి స్నేహితుడిగా అందరినీ సంపాదించుకున్నాడు. తను సోలో హీరోగా చేయాలన్న ఒక కళ ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి డేట్ దొరికింది. థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నప్పుడు ఇది మైత్రి మూవీస్ సంస్థకి వాళ్ళకి నచ్చటం, వాళ్ళు రిలీజ్ చేయటమే ఈ సినిమాకి మొదటి విజయం. రఘుకి చాలా పెద్ద పేరు రావాలని తను నిజంగా చాలా ఆశపడ్డాడు ఎంతో కాలంగా హీరో అవ్వాలని. ఇంతకాలానికి తన క్యారెక్టర్ మీద టైటిల్ పెట్టి తను ఎంతో ప్యాషన్గా చేసిన సినిమా ఇది. తనకి మంచి పేరు రావాలి, అలాగే చైతన్య పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇందులో యాక్ట్ చేసిన మొత్తం నటీనటులకి, టెక్నీషియన్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ రఘు. అనే ఇలా మన మీడియా పనిచేశాడు, తను డైరెక్ట్ చేశాడు. నేను ఎప్పుడు ప్రతిరోజు మా అందరికీ గుర్తొచ్చేది, ప్రతిరోజు వీళ్ళ నాన్నగారు గుర్తొస్తారు, బిఏ రాజు గారు. వై మిస్ యూ బిఏ రాజు గారు. అసలు ఆయన ఏంటో ఒక నవ్వులు పువ్వులుగా ఉండేవాడు ఎప్పుడు. ఆయన హ్యాపీ బర్త్డే. ఆయన శివ మంచి టైమింగ్ బిఏ రాజు గారి గురించి గుర్తు చేసుకునేలా అందరికీ కావాల్సిన వాడు ఆయన. ఓకే శివ, ఒక తెలుగు సినిమా కోవిడ్లో రిలీజ్ అయ్యి పాపం సరిగ్గా అవ్వలేదు, కానీ నెక్స్ట్ మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ వస్తుంది. బాయ్. థ్యాంక్ యూ సార్. ప్రతి కథ వెనక ఒక భయం ఉంటుంది. ఆ భయం వెనకాల ఖచ్చితంగా నేనుంటాను. నా పేరు గేదెల రాజు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి శ్రీ వివి వినాయక్ గారు, శ్రీ కోన వెంకట గారు, శ్రీ విఎన్ ఆదిత్య గారు, శ్రీ మూర్తి గారు, వీరందరికీ మనస్ఫూర్తిగా నా మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో వారు ఈ స్టేజ్ మీద వచ్చి ఈ సినిమా గురించి 4 మంచి మాటలు చెప్పి ఈ సినిమాని ఎంకరేజ్ చేసినందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి నాకు మీడియా మిత్రులందరూ భయ్యా భయ్యా అన్న తమ్ముడు ఇదే మాకున్నటువంటి ఒక అద్భుతమైన రిలేషన్షిప్. ఈవేళ అందరూ వచ్చిన మా మీడియా మిత్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జనరల్గా ఒక 1,00,000 మంది అనుకుందామండి. మనం 1,00,000 మంది తల్లిదండ్రులు కళ్ళగంటారు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేయాలని, ఇంజనీర్లు చేయాలని, లేదా కలెక్టర్ చేయాలని చెప్పి. ఈ 1,00,000 మందిలో -1% ఎవరో అనుకుంటారు పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు పాటలు పాడుతుంటేనో, లేకపోతే నాటకాలు వేస్తుంటేనో, లేకపోతే ఏదో స్క్రిప్ట్లు రాస్తుంటేనో వీళ్ళ సినిమా రంగానికి పంపిస్తే ఎలా ఉంటుందని చాలా తక్కువ మంది మాత్రం ఆలోచిస్తారండి. అంటే మైనస్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఈ జీవితం ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ప్రతి శుక్రవారం ఇక్కడ ఒక భవిష్యత్తు మారిపోతూ ఉంటుంది. వెళ్ళొచ్చు, మళ్ళీ అదే వెళ్ళింది మళ్ళీ ఇంకో శుక్రవారం పడిపోవచ్చు. ఎప్పటికప్పుడే ఇక్కడ అన్నీ కూడా అంటారు ఏ రోజుకి ఆ రోజు వెంకటలక్ష్మి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు చిన్నప్పుడు మా నాన్నగారు గుండెలపై పడుకోబెట్టుకుని నాకుతో కొన్ని భగవద్గీత శ్లోకాలు బట్టి పట్టించేవారు. ఫస్ట్ నుంచి కూడా ఆయన బట్టి పట్టించిన శ్లోకాల్లో ఒక శ్లోకం నాకు చాలా ఇష్టం. హతోవా ప్రాప్తసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. అంటే మనం ఒక కురుక్షేత్రం అనే జీవితం అనే ఒక కురుక్షేత్రం పుడుతున్నాం మనందరం కూడా. ఇక్కడ ప్రతిరోజు మనం యుద్ధం చేయాల్సిందే. గెలిచామనుకోండి రాజభోగం, ఓడిపోతే వీర స్వర్గం. ఇంతే, ఇవి 2 ఉంటాయి మన లైఫ్లో కూడా. అలాగని మనం యుద్ధం చేయకుండా ఉంటే ఏమి ఉండదు. ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉండాలి ఇక్కడ. అలాంటి జీవితంలో సినిమా ఇండస్ట్రీ అనేది నా దృష్టిలో ఒక పద్మవ్యూహం లాంటిది. దీనిలోనికి రావడమే కానీ పోవడం తెలియదు. ఒకళ్ళు పోయారు, బయటికి వెళ్ళి వాళ్ళు బాగుపడ్డారంటే వాళ్ళు మహానుభావులు అంతే. ఇక్కడే చావు రేవో తేల్చుకుందానే అందరూ ఒక కృత నిశ్చయంతో ప్రతిరోజు ఇక్కడ యుద్ధం చేస్తూనే ఉంటారు. మరి ఈ పద్మవ్యూహంలోకి చొరబడినటువంటి అభిమన్యు లాంటి మా దర్శకుడు చైతన్య మోటూరి జయించాలని, ఈ సినిమాతో ఒక మంచి విజయాన్ని సాధించాలని వాళ్ళ తల్లిదండ్రులు అతను మీద పెట్టుకున్న ఎన్నో ఆశలు. వాళ్ళు చాలా కష్టాలు పడ్డారండి ఒక పుస్తకం రాయొచ్చు ఈ సినిమా చేయడానికి. సో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ శుక్రవారం అతనికి ఇవ్వాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా గురించి చెప్పాల్సింది ఒకటే, ఈ సినిమాలో స్టార్స్ ఎవరు లేరు. ఇప్పుడు ఇంచుమించు అందరం కొత్త వాళ్ళమే. అంటే నేను ఒక సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, లేకపోతే యాంకర్గా ఎన్ని రోజుల నుంచో నేను ఇండస్ట్రీలో ఉన్నా సరే, నటుడిగా నా జీవితం మొదలైంది ఒక 4-5 సంవత్సరాల నుంచే. సో నేను కూడా జూనియర్ కింద లెక్క ఇక్కడ. ఇంతమందిని మించి సినిమాలో ఏముంది చూడడానికి అనే డౌట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక కథ ఉంది. ఆ కథ ఎలాంటిదంటే మిమ్మల్ని ఒక 2 గంటల పాటు తెలియని లోకాలు తీసుకెళ్ళిపోయి శాటిలైట్ చుట్టూ తిప్పేసి భూమి మీద పడేసే కథ కాదు. ఒక కాకినాడ అనే పట్టణంలో కొన్ని పాత్రలు, అంటే మన నిత్యం మనం ఉండే టౌన్లో, అందరూ కాకినాడలో వాళ్ళు కాదు, ఎవరైతే వాళ్ళ టౌన్ ఒక రియాలిటీని చూస్తుంటారో ఆ టౌన్లో ఒక రౌడీ షీట్ ఉంటాడు. ఆ రౌడీ షీట్కి రిలేటెడ్గా చాలా స్టోరీస్ ఉంటాయి. అది పొలిటికల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు. అలాంటి కొన్ని కథల మధ్యలో ఈ గేదెల రాజు అనేవాడు ఒక సెంట్రిక్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఈ కథలతో ఈ సినిమా నడుస్తుంది. లాస్ట్ 20 నిమిషాలకు ముందు వచ్చే ఒక అత్యద్భుతమైన ట్విస్ట్. ఎంత మంచి ట్విస్ట్ అంటే సినిమా చూస్తున్న మొదటి నుంచి ప్రేక్షకుడు ఊహించిన ట్విస్ట్ అది. నేను దీన్ని ఏమి అతిశయోక్తిగా చెప్పట్లేదు, ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు. ఇది ఖచ్చితంగా రేపు పొద్దున్నే సినిమా చూసినప్పుడు ఆ ఒక్క క్షణంలో అమ్మ అనే ఒక రియాక్షన్ ఖచ్చితంగా ఆడియన్స్ నుంచి వస్తుంది. ఆ రియాక్షనే ఈ సినిమాని కాపాడుతుందని గాఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ సినిమా చూసిన పెద్దలందరూ చెప్పిన మాట కూడా అది. మైత్రి శశి గారు, అలాగే సీనియర్ డిస్ట్రిబ్యూటర్ శాంతయ్య గారు, మధుర శ్రీధర్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది చాలామంది చూపించాం సినిమా. వాళ్ళందరూ మాట్లాడింది, వాళ్ళందరూ రియాక్ట్ అయింది సేమ్ థింగ్. అందుకే మైత్రి శశి గారు ఇవాళ ఈ సినిమాని నైజాంలో దాదాపు 100కు పైగా థియేటర్స్లో ఆయన రిలీజ్ చేస్తున్నారండి. ఈ సినిమా మీద నమ్మకంతో చాలా మంచి మాట చెప్పారు. ఎగ్జిబిటర్లు అందరూ మీ సినిమాని అడుగుతున్నారండి అని చెప్పారు నిన్న రాత్రి. అది చాలా మేము సాధించిన మొట్టమొదటి విజయంగా ఫీల్ అయ్యాం. అలాగే సీడెడ్, నెల్లూరు, కృష్ణ, గుంటూరు, శాంతయ్య గారు అబ్బాయి, వాళ్ళ అబ్బాయి సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్గా, దానికి శాంతయ్య గారు ఒక మంచి మాట అన్నారు. నా కొడుకుని నాకు వారసుడిగా దింపుదాం అనుకున్నాను, అతను ఒక మంచి సినిమా ద్వారా దింపాలనే నా ఆలోచనకి ఈ సినిమా నాకు
అనిపించింది. అందుకే ఈ సినిమా ద్వారా తను డిస్ట్రిబ్యూటర్గా దింపుతున్నారు ఆయన. చాలా థ్యాంక్స్ అండి శాంతయ్య గారు. అలాగే 17వ తారీఖున 8 సినిమాల మధ్యలో విడుదలవ్వాల్సిన ఈ సినిమాని ఒక వారం పోస్ట్ పోన్ చేసుకుంటే మీకు బాగుంటుందని సలహా ఇచ్చిన మధురా శ్రీధర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే ఒక్క నిర్ణయం ఎంత మార్పు తీసుకొస్తుందో కొన్నిసార్లు మనకి ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఆ మార్పు సినిమాకి వచ్చిందండి. ఎందుకంటే ఎంతమంది పెద్దవాళ్ళు ఈ సినిమా వెనక రావడం, అలాగే ఉత్తరాంధ్ర విక్రమ్ ఫిల్మ్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, కాకినాడ టాకీస్ వాళ్ళు వెస్ట్ గోదావరి, అలాగే వెంకటేశ్వర ఫిల్మ్స్ వాళ్ళు ఈస్ట్ గోదావరి, సో మొత్తం ఓవర్సీస్ వచ్చి టెక్ ఫ్లిక్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఈ సినిమా ఈ 24న ఈ శుక్రవారం రోజు మీ ముందుకు రాబోతుంది. మీరు అందరూ సినిమాని ఆశీర్వదించి సినిమా చూసి థియేటర్కి వచ్చి సినిమా చూసి మీరు వచ్చేది 10 మంది అయినా సరే మళ్ళీ మీరు ఆ 10 మంది ఇంకో 100 మంది చెప్తారు. చాలా సినిమాలు ప్రూవ్ అయింది, నచ్చితే. సో మీకు నచ్చాలని నేను మనస్ఫూర్తిగా మాకు విజయాన్ని అందించాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడమని రిక్వెస్ట్ చేయడానికి మైక్ తీసుకున్నాను. ఇక్కడికి విచ్చేసిన ఆత్మీయులందరికీ, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు రఘు గురించి ఆత్మీయులే అని భావిస్తున్నాను, మీడియా వారితో సహా. ఎందుకంటే తను డిక్లేర్ చేయని అసెట్స్ మీరందరూ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూపించలేదు కదా, మాతో సహా మేమందరం తను సంపాదించుకున్న ఆస్తి. ఇది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గదు దీని వాల్యూ. సో అటువంటి రఘు ఒక సినిమా చేసి ఎంతో ప్యాషనేట్గా తన ఫేస్బుక్లో ఉంటాడు. తను పెట్టే ప్రతి పోస్టు ఎస్పెషల్లీ ఈ సినిమా గురించి నేను క్లోజ్గా ఫాలో అవుతూ వచ్చాను. అండ్ నాకు తెలిసి త్వరలో తన కొడుకును కూడా హీరోగా లాంచ్ చేస్తాడు, అవునా? అది సో తన అయ్యే లోపల తన కొడుకు ఆ ఫోకస్ లైట్ అతని వైపు వెళ్ళిపోతుందేమో అని అర్జెంటుగా ఎండ్ సినిమా తీసాడనిపిస్తుంది నాకు. ఎందుకంటే కళ అన్నది నాట్ జస్ట్ మ్యూజిక్. ఇప్పుడు అన్నిట్లో ఒక కళాకారుడు అంటే తన 24 క్రాఫ్ట్స్లో తను ఎంతో కొంత ప్రావీణ్యం ఉంటుందని నేను నమ్ముతా. నేను ఒక రైటర్గా నేను ఒక పాత్ర రాసినప్పుడు ఆ పాత్ర ఇలా పెర్ఫామ్ చేస్తే బాగుంటుంది అని పెర్ఫార్మెన్స్తో సహా ఊహించుకొని రాస్తాం ఒక రైటర్గా. అలాగే కెమెరా యాంగిల్స్ ఇలా ఉంటే బాగుంటుంది, అలా మనకి మన దీంట్లో వచ్చే మన ఆలోచనలో వచ్చే ప్రతి క్రాఫ్ట్కి చెందింది. ఇలాంటి కాస్ట్యూమ్లో చూద్దాం హీరోని రాస్తున్నప్పుడు, బ్రహ్మానంద గారికి ఇలాంటి పేరు పెడదాం, మ్యాక్డోల్ మూర్తి ఇలాంటివి. సో ప్రతిదీ అతని ఆంగికం దగ్గర నుంచి, అతని వాచకం దగ్గర నుంచి, లొకేషన్ దగ్గర నుంచి 24 క్రాఫ్ట్స్లో తను తెలియకుండా, తెలుసో తెలియకో వాళ్ళ ప్రావీణ్యం తెలియకుండా సంపాదించుకుంటారు. అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా రఘు ఒక స్టోరీ విన్నప్పుడు ఆ స్టోరీ తాలూకు జడ్జిమెంటు, దాంట్లోని స్క్రీన్ ప్లే, ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది, ఇంటర్వెల్కి ఈ బ్యాంగ్ వస్తే బాగుంటుంది, క్లైమాక్స్ ఇలా ఫినిష్ అయితే బాగుంటుంది, ఇలాగ తను తెలియకుండా స్టోరీలోంచే మ్యూజిక్ పుడుతుంది ఎప్పుడు కూడా. స్టోరీలోంచి, పాత్రలోంచి, కథలో ఉండే ఎమోషన్స్లోంచి. సో ఈవెన్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అని ఎందుకంటామంటే ఈవెన్ హీ ఈజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్. 24 క్రాఫ్ట్స్ మీద కమాండ్ ప్రతి టెక్నీషియన్కి, ఎస్పెషల్లీ చీఫ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో, ఒక ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు, ఒక రైటర్ అవ్వచ్చు, వీళ్ళందరికీ వాళ్ళకి అన్నిట్లో ఎంతో కొంత ప్రావీణ్యం ఉంటే తప్ప బెస్ట్ ప్రోడక్ట్ డెలివర్ చేయలేరు. అటువంటి బెస్ట్ ప్రోడక్ట్, ఒక మంచి ప్రోడక్ట్ అన్నది ఈ గేజెల రాజు అవుతుందని నేను మనస్ఫూర్తిగా, నేను చూసిన ఈ 2-3 తోటి చాలా మంచి ఫీల్ వచ్చింది రఘు. వెరీ నైస్. అంటే సినిమా తీయడానికి నన్ను అడుగుతారు ఫస్ట్, సార్ సినిమా తీయడానికి ఫస్ట్ కావాల్సింది బడ్జెట్ కాదు, ఫస్ట్ సినిమా తీయడానికి కావాల్సింది ప్యాషన్, తర్వాత కంటెంట్. ఈ కంటెంట్, ఈ ప్యాషన్, ఈ రెండు మిక్స్ చేస్తే దానికి అసలు బడ్జెట్ ఎవడు చూడ బడ్జెట్ అంత రేంజ్. అండ్ ఏ రేంజ్ వెళ్తుందో కూడా ఆడియన్స్ ఎప్పుడు దేనే కనెక్ట్ అవుతారు అంటే ఎటువంటి స్టార్స్ లేని సినిమాలు కూడా మన మధ్యన చూసాం. అసలు బిగ్గెస్ట్ నెంబర్స్. అలాగే పెద్ద పెద్ద స్టార్స్ చేసినవి కూడా శాంతం వచ్చేటప్పటికి
అవి అవి థియేటర్లో లేకుండా పోతున్నాయి. అంటే కంటెంట్ ఈజ్ బిగ్గర్ దాన్ ద బడ్జెట్స్, కంటెంట్ ఈజ్ బిగ్గర్ దాన్ ద స్టార్స్ అని ప్రతిసారి మన ప్రేక్షకులు వాళ్ళు ప్రూవ్ చేస్తూనే వచ్చారు. వాళ్ళు స్టార్ ఉంటేనే వెళ్తారు మార్నింగ్ షోకి. నో, రాంగ్. నీ ట్రైలర్ కనెక్ట్ అయ్యారా, నువ్వు వదిలిన ఒక సాంగ్కి కనెక్ట్ అయ్యారా, నువ్వు వదిలిన నీ కంటెంట్లోంచి ఏదో ఒక్క ఎలిమెంట్ వాడిని హార్ట్ని టచ్ చేస్తుంది, వాడిని థియేటర్ తీసుకెళ్ళి చేస్తుంది. దాంట్లో కొత్త ఫేసెస్, కొత్త హీరోయిన్స్, కొత్త డైరెక్టరు ఏమి చూడరు. వాళ్ళని హార్ట్ టచ్ చేసే కంటెంట్ ఎలిమెంటు అందులో ఉందా, వాళ్ళు 100% థియేటర్ తీసుకొస్తుంది. ఇన్స్పైర్డ్ ఆఫ్ ద రివ్యూస్, ఇన్స్పైర్డ్ ఆఫ్ ఐపీఎల్స్, ఇన్స్పైర్డ్ ఆఫ్ ఎనీ. ఎందుకంటే సినిమా వాళ్ళకి మాకు 100 హడ్డిల్స్ ఉంటాయి. అన్ని హడ్డిల్స్ని దాటుకొని ఒక సినిమా గెలవాలంటే ఆ కంటెంటే దాన్ని నిలబడుతుంది. పైరసీ ఒక పక్కన, ఐపీఎల్ మ్యాచ్లు ఒక పక్కన, దీనికి ఇలాగ 10. సో మా చుట్టూర్త వీటన్నిటినీ దాటగలిగే శక్తి ఇచ్చేది కంటెంట్. అది రీసెంట్గా నేను అనుభవించా కాబట్టి బ్యాండ్ మేడంతో చెప్తున్నాను. సో వీ హ్యావ్ ప్రూవెన్ హిస్టరీలో ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉండిపోతుంది. అలాగే గేదెల రాజు అనే సినిమా కూడా ఇందులో పనిచేసిన ప్రతి యాక్టర్లకి వాళ్ళందరిలో ఎలా ఉంటుందంటే డైరెక్టర్కి ఒక్క సినిమా అదేదో మన రవితేజ్ సినిమాలో ఉంటుంది ఒక్క ఛాన్స్ అని. వీళ్ళందరూ ఒక్క ఛాన్స్ కోసం అని ఉంటారు. ఆ ఒక్క ఛాన్స్ చాలు మీకు. ఒక్క ఛాన్స్ విల్ మేక్ యూ, వన్ ఫిలిం విల్ మేక్ యూ ఎ స్టార్. ఓ సినిమాలో మీరు గుర్తింపు రావడానికి కావాల్సింది ఒక పాత్ర. మీరు చూస్తే చాలామందికి ఆ పాత్ర వాళ్ళకి ఇంటి పేరు అయిపోతుంటుంది. ఆవుతి ప్రసాద్ గారని అలా చాలామంది కదా, చాలామందికి ఆ పాత్ర గుర్తుండిపోతుంది. అలాగే మీ అందరికీ ఇక్కడ అదే పాత్రలో మీరు స్టేజ్ మీదకి వచ్చారు. సో మీరు మేకప్ తీసినా గుర్తుపట్టాలి రేపొద్దున. మీకు అన్యాయం చేశాడు రఘు, గుర్తుపట్టనివ్వకుండా చేశాడు రఘు. సో మీకు గుర్తుపట్టడమే కాదు, గుర్తింపు కూడా రావాలి మీ అందరికీ. అలాగే డైరెక్టర్కి చాలా పెద్ద కెరీర్ అవ్వాలి సినిమా. తన కెరియర్లో మంచి నాంది గేదెల రాజు డైరెక్టర్ అనే ఇదొక విజిటింగ్ కార్డ్ అవ్వాలి. దీనికి మించి మా రఘుకి తను రేపొద్దున ఈ సినిమాతోటి 10 సినిమాల్లో ఎందుకంటే నాకు చాలా క్యారెక్టర్స్ కనపడ్డాయి అతను చూస్తుంటే, షేడ్స్. అన్ని సినిమాల్లో తను అడ్మినిస్ట్రేటర్గా కన్నా ఆర్టిస్ట్గా తను ఎక్కువ బిజీ అవ్వాలని, ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి ఇందులో ఉన్న ప్రతి వాళ్ళకి పేరు తీసుకురావాలని. ప్రేక్షకులు కూడా ప్లీజ్ ఎంకరేజ్ గుడ్ కంటెంట్. చిన్న పెద్ద అని చూడద్దు, మంచి సినిమా అని మాత్రమే ఉంటుంది, చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు. ఈ సినిమాని, ఈ కంటెంట్ని మీరు విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. చేస్తున్నాడు దాన్ని. అలాగే నెక్స్ట్ ఆవుల రాజు ఏదో చేద్దాం, ప్లాన్ చేద్దాం. గేదెల రాజు తర్వాత ఆవుల రాజు కమింగ్ సూన్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ TV5 మూర్తి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. రఘు గారు, కిరణ్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఎస్, అంటే అది యాక్చువల్గా బాధ్యత అండి, గౌరవం కంటే ఎక్కువ. కానీ గౌరవం మాత్రం ఒక మనసంతా నువ్వే డైరెక్టర్ అంటే ఎక్కువ ఫీల్ అవుతాను నేను హ్యాపీగా. అయితే థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ రఘు కుంచే గారు. ట్రైలర్ చాలా బాగుండిందండి. అండ్ నాకు ఆయన జెమినీ డేస్ నుంచి బాగా పరిచయం. మంచి ఫ్రెండ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా చాలా ఇష్టం, సింగర్గా చాలా ఇష్టం. ఇప్పుడు ఆర్టిస్ట్గా నాకు ఆల్రెడీ ఈ సినిమాకి ముందు నేను సెన్సార్లో ఉన్నప్పుడు ఒక సినిమా చూసి ఆయనకు వెంటనే ఫోన్ చేశాను, సార్ మీరు యాక్టింగ్ చాలా పెద్ద కెరీర్ కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే మీ ఫేస్లో చాలా ఎమోషన్స్ చాలా బాగా పలుకుతున్నాయి, ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆర్టిస్ట్గా మీరు సక్సెస్ అయిపోయారండి అని నా అంతటి నేనే ఫోన్ చేసి చెప్పాను ఆయనకి. ఆ తర్వాత ఆయన పలాసాలో మళ్ళీ ప్రూవ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ గేదెల రాజు కాకినాడ తాలూకా అని చెప్పి ఆయన ఒక గొప్ప అటెంప్ట్ ఇది. అండ్ మొదటిసారి దర్శకత్వం చేస్తున్న మిత్రుడు చైతన్య గారికి,
అలాగే వాళ్ళ అమ్మగారు మేడం వాణి గారు, మీరు ఆల్రెడీ 2 సార్లు ప్రొడ్యూసర్ అయ్యారు. ఫస్ట్ టైం ఈయన్ని ప్రొడ్యూస్ చేశారు, ఇప్పుడు ఈయన కెరీర్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో మీరు డెఫినెట్గా మీ నమ్మకాన్ని మీ అబ్బాయి నిలబెట్టి అతని భవిష్యత్తు నిర్మించడానికి మాతే నిర్మాతగా వచ్చారు సినిమా ఇండస్ట్రీకి. ఆవిడికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎంతమంది పేరెంట్స్ మా పేరెంట్స్తో సహా సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నామంటే వద్దు, సివిల్ సర్వీసెస్ చెయ్యి లేకపోతే బ్యాంక్ జాబ్ చెయ్యి అనే వాళ్ళే తప్ప, వాళ్ళు ఆ సంపాదించిన డబ్బులు కూడా పెట్టి కొడుకు కళల్ని నెరవేర్చడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎవరైనా ఫస్ట్ చెప్పేది సినిమా ఇండస్ట్రీ రిస్కీ జాబ్ వద్దనే చెప్తారు. అయితే అందులో అతన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అందరూ కలిసి ఇచ్చారు. ఈ సినిమా మైత్రి మూవీస్ రిలీజ్ చేస్తున్నందుకు మిత్రులు, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్కి, మైత్రి ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఈ టీం తరఫున. అండ్ ఈ సినిమా మంచిగా థియేటర్లో మంచి టైంలో వస్తుంది. ఎగ్జామ్స్ అయిపోయి ఇంటర్ పిల్లలందరూ హ్యాపీగా ఉన్న టైంలో వస్తుంది. సో డెఫినెట్గా ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మంచిగా డబ్బులు తేవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోరు, పాటలు ఎలాగూ రఘు కుంచే గారు యాజ్ ఎ ప్రూవ్డ్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అదరగొట్టేశారు. ఇప్పుడు యాక్టింగ్లో కూడా వీళ్ళందరూ ఇవాళ గెటప్స్తో రావటం చాలా బాగుండింది. కోన గారు చెప్పినట్టు ఆ పాత్రలకి గుర్తింపు రెండు ఈ స్టేజ్ నుంచే మొదలైపోయాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పొలం గుట్టులను ఎక్కడో పల్లెటూరులో పొలం గుట్టుల్లో ఎక్కడెక్కడో మామూలుగా గేదెల మయంగా అక్కడక్కడ ఉండే నేను ఈరోజు ఇక్కడ ఈ మహాతల్లి, ఈ కళాలమ్మ తల్లి స్టేజ్ మీదకి ఇక్కడికి నేను వచ్చానంటే కారణం మా అబ్బాయి అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను సార్. నిజంగా చాలా సంతోషం. ఇక్కడ అతిరథ మహారథులు నిజంగా వాళ్ళ గాలి కూడా వెళ్తుంటే వాళ్ళ గాలి కూడా పీల్చేటందుకు నేను అర్హుడిని కాదేమో అనుకునే టైంలో నిజంగా ఆదిత్య గారు, తర్వాత కోన వెంకట్ గారు, తర్వాత మన వివి నాయక్ గారు, ఏమిటండి వాళ్ళ పక్కన నేను ఉంటామంటే మాటలా నిజంగా అదంతా రప్పించింది మా అబ్బాయి డైరెక్టర్ చైతన్య మోటూరి. ఇకపోతే మా ఆవిడ గురించి ఇంతకుముందు మీకు చెప్పాను. ఇక చూడటానికి ఎలా బక్కగా ఉన్నా మాకు మూల స్తంభం అంటే ఒక మెయిన్ పిల్లర్ ఈ సినిమాకి. ఇకపోతే మా రఘు కుంచే గారు నిజంగా ఎప్పుడు సోదరా అంటే భుజమ్మ చేయేస్తూ ఏమో అసలుకి నేను ఆ టైపు నాకు వస్తుందా లేదా అన్న ఇది ఉన్నా నాకు ఆ టైపు ఇది నాకు ఈ సినిమా కల్పించింది సార్. ఇకపోతే నేను ఈ స్టేజ్కి ఎంతో రుణపడిపోయి ఉంటాను సార్. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నామండి, నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళింది ఈ స్టేజ్ సార్, ఈ స్టేజ్. కాబట్టి మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్సులు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా సాటి జర్నలిస్టులు, తోటి సినీ రంగానికి సంబంధించిన అందరికీ. రఘు కుంచే నాకు చాలా ఆత్మీయులు. ఆయన కృష్ణానగర్లో పూరి జగన్నాథ్ గారు లాంటి మిత్రులతో స్నేహాలు, బండిలో పెట్రోల్ షేర్ చేసుకోవడం నుంచి ఈరోజు ఇంత పెద్ద సినిమా షేర్ చేసుకునే వరకు నిత్యం నాకు చెప్తూ ఉంటారు కబుర్లు కలిసినప్పుడల్లా. సో రఘు పిలుపు కింద ట్యాగ్ లైన్ కాకినాడ తాలూకా, వదలలేం కదా మనూరు. సో ఆ రఘు కుంచే పిలిచారు. సినిమా టైటిల్ గేదెల రాజు, కాకినాడ తాలూకా. సో నేను పుట్టిన ఊరు కాకినాడ. రఘుతో ఎప్పటి నుంచో అనుబంధం. సినిమా మీద విపరీతమైన ప్రేమ రఘు గారికి. ఆయన కృష్ణానగర్లో గదిలో అద్దెలు షేర్ చేసుకున్న దగ్గర నుంచి ఈ స్థాయికి వచ్చినా కూడా ఆ నేల మీద కాళ్ళు ఆయన వదలలేదు. దశకంఠుడిలాగా, అంటే రావణుడు అంటే విలన్ కాదు, ఆయనకి 10 తలలు. దర్శకత్వం, సంగీత దర్శకత్వం, పాటలు, యాక్టింగ్ అన్నీ ఆయన చేయింది లేదు. సో అద్భుతమైన ప్రయోగం చేస్తున్నారు. ట్రైలర్ చూసే చాలా నచ్చింది. అండ్ డైరెక్టర్ చైతన్య చాలా గ్రేట్. ఏదో ఎర్ర బస్ ఎక్కువ రైలు ఎక్కువ వచ్చేసి చెన్నై వెళ్ళో హైదరాబాద్ వెళ్ళో సినిమాల్లో అవుతుంటే వీడు చెడిపోతాడు, వీడు పాడైపోతాడు అనుకునే తల్లిదండ్రులు కథలు ఎన్నో చదివాం. కానీ మీతో పాటు వాళ్ళు కూడా బస్సు ఎక్కొచ్చి నిన్ను ఇప్పుడు ఈ స్టేజ్ ఎక్కించి డైరెక్టర్ చైర్లో కూర్చోబెట్టి డబ్బు పెట్టి హృదయం పెట్టి ఈ సినిమా చేయించినందుకు చాలా అదృష్టవంతులు మీరు. అలాంటి వాళ్ళకి పాదాభివందనం. మీరు చాలా ఎదగాలని కోరుకుంటున్నాం. మా అన్న కోన వెంకట్,
వేణు ఆదిత్య, వీళ్ళందరూ మాట్లాడిన దానికి మనం మాట్లాడడానికి ఏం లేదు. ఆల్ ది బెస్ట్ గురు అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ నా నమస్కారాలు సార్. అంటే అదృష్టమేనండి, కష్టం ఇవన్నీ పక్కన పెట్టేస్తే అదృష్టమే. ఈరోజు ఇంత పెద్దలు మా సినిమా ఫంక్షన్కి రావడం, అదేవిధంగా ఈ స్థాయిలో మన సినిమా రిలీజ్ అవ్వడానికి చాలామంది సపోర్ట్ చేశారండి. వాళ్ళందరికీ కూడా నిజంగా కృతజ్ఞతలు. నేనైతే మా టీం ఎవరు కూడా సినిమా స్టార్ట్ అయినప్పుడు ఈ స్థాయిలో రిలీజ్ చేయగలం అనే ఆలోచనే లేదండి, కొంచెం కూడా లేదు. సినిమా బాగా తీయాలి అనే ఆలోచన తప్ప ఆ తర్వాత అది ఏమవుతుంది ఏంటి అనేది ఏమీ తెలీదు. సో అన్ని రకాలుగా అన్నీ కలిసి వచ్చి ఈరోజు ఇలా రిలీజ్ చేయగలుగుతున్నాం సార్. నా గురించి ఆల్రెడీ చెప్పేశాను సార్. సో కొత్త వాళ్ళని మనం ఆడియన్స్కి పరిచయం చేయాలి అన్నదే నా ముఖ్య ఉద్దేశం సార్. అంటే ఎవరినో కొత్త వాళ్ళని కాదు, మా వాళ్ళని. సో అందుకే ఈ క్యారెక్టర్లని ముందే తీసుకురావాలి. అంటే నాకు చాలామంది పెట్టిన భయం ఏంటంటే సార్, ఆ క్యారెక్టర్లకి కనెక్ట్ అవ్వాలి కదా. సో కనెక్ట్ అవ్వకపోతే ఎలా కుదురుతుంది, నువ్వు ఎంత మంచి కథ చెప్పినా అని అన్నారు. సో దాని గురించే మా వాళ్ళు అందరినీ ఇబ్బంది పెట్టేసి ఇంతకడ స్టైలిష్గా రెడీ అవుదామని వస్తే నేను వాళ్ళందరినీ నిన్న నైట్ మా శశిధర్ గారు, మైత్రి శశిధర్ గారు ఇచ్చిన సలహా మేరకు వీళ్ళందరినీ ఇలా తీసుకొచ్చాను సార్. సో ఆడియన్స్ని నేను కోరుకునేది ఏంటి అంటే, వీళ్ళందరూ ఈరోజు మీ మన్ననలను పొందడానికి మీ ముందుకి ఎలా వచ్చారు. సో ఎల్లుండి అంటే 24వ తారీఖున మన సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ వచ్చి మా సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గీతల రాజుకి, ఎందుకంటే నా లైఫ్లో జరిగిన బిగ్గెస్ట్ మిరాకిల్ ఏంట్రా అంటే గీతల రాజు గారు రఘుకుంచ గారిని తీసుకోవడం. సో ఎప్పుడైతే నేను తీసుకున్నామో ఈరోజు ఇక్కడ నిలబడ్డామంటే ఆయన ఈ సినిమా కోసం ఏం చేశారు అన్నది, ఆయన ఉన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు, ఆయన ఏం చేశారన్నది మా టీంలో ప్రతి ఒక్కరికి తెలుసండి. ఎందుకంటే కాకినాడ నుంచి వచ్చి సో ఏదో నమ్మకాలతో నాతో పాటు వచ్చేసిన టీం అందరికీ ఈయన నిజంగానే అన్నయ్యగా నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా టీం అందరూ సూపర్ అండి, నేను ఎవరిని తక్కువ చేయను. కానీ ఐ వాంట్ నేను సక్సెస్ మీట్లో చెప్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా చెప్పాలి. సుధీర్ ప్లీజ్ కమ్ సార్. సారీ, ఒక్క మినిట్, ఈయన గురించి నేను చెప్పి తీరాలి సార్. ఇతను ఒక 15 మంది బరువును మోస్తున్నాడు సార్, చాలా గట్టిగా మోస్తున్నాడు. ఇతను మా సినిమాకి ఎడిటర్. పోస్టర్లు వచ్చాక బ్యానర్లకి ఇతనే చేస్తాడు, ఇంకేది పడితే అది చేస్తాడు సార్. నేను ఇప్పుడు చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. ఇది నేను ఇక్కడే చెప్పాలనుకున్నాను, ఇక్కడే చెప్తున్నాను సార్. అతను ఎప్పుడు నిద్రపోతాడో నాకు తెలియదు సార్, అసలు మా టీంలో ఎవరికీ తెలియదు. అంటే ఏం చెప్పినా ఏం చేయమన్నా నేను ఎవరొకరు చెప్తే ఇప్పుడు అవ్వదు సుధీర్ చేయలేడు అంట, సుధీర్కి డైరెక్ట్గా చెప్తే చేసి ఇచ్చేస్తాడు. ఎడిటర్ నాతోనే ఉండి 10 yearsగా నాతోనే ఉండి ఎవ్రీథింగ్. ఇందాక అది వచ్చింది కదా సార్, అది ఈ అబ్బాయి చేశాడు సార్. ఎవ్రీథింగ్ ఈ బ్యానర్లు ఇచ్చేసాడు. అంటే ఇది అజయ్ అని ఒక అబ్బాయి చేశాడు సార్, ఏజే ఆర్ట్స్ అని. పోస్టర్స్ చాలా బాగా ఇచ్చాడు. సో అంటే నాకు టైం తీసుకోవడం ఇష్టం ఉండదు, కానీ ఈ అబ్బాయి గురించి చెప్పాలనిపించింది. అండ్ టీం మీకు తెలుసు కదా, నేను మీ గురించి ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అన్నది. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్, థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఆడియన్స్ దయచేసి మా సినిమాని April 24న ఖచ్చితంగా చూసి మా టీం అందరినీ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సార్. నా పేరు సత్య అండి, మాది చిన్న ఊరు మల్లవరం అనే గ్రామం. అందులో నేను పిహెచ్సిలో ఒక నర్స్గా అండ్ ఫ్రీగా పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటాను. చాలా చిన్న ఊరు, ఒక స్ట్రాంగ్గా ఎవరి తోడు లేకుండా నిల్చోవాలి అనుకునే అమ్మాయిని నేను. ప్రతి అమ్మాయికి ఒక కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని షేర్ చేసుకోవడానికి నాన్న తర్వాత ఒక హస్బెండ్, ఫ్రెండ్ వాళ్ళే ఉంటారు. నాకు అన్నీ తోడుగా ఉంది నా విజయ్ మాత్రమే. అందరు అమ్మాయి లైఫ్లో విజయ్ ఉండాలి అంటారు కదా, నా లైఫ్లో కూడా ఒక విజయ్ ఉన్నాడు. ఈజ్ మై విజయ్. ఏం మరి ఉంటావు కదా తోడుగా? తప్పకుండా ఉంటాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చిన అందరికీ బిగ్ థ్యాంక్స్ అండి. నా పేరు విజయ్ అండి, నేను ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మాది మల్లవరం అనే చిన్న ఊరండి. ఊరు చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే అమ్మ చేతన్న ముద్దలా ఉంటుందండి.
మలవరం ఊరు. ఆ ఊరిలో నా పేరు విజయ్. నేను కూడా మీ ఇంటి పక్కింటి కుర్రలాగే ఉంటానండి. అంత ప్రేమించిన ఊర్లో నాకు ఒక లవర్ ఉందండి. ఆ అమ్మాయి సత్య. నేను సత్య కోసం చాలా గిఫ్ట్లు తీసుకొచ్చేవానండి. ఈరోజు కూడా సత్యకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. సత్య, అన్నీ ఇప్పుడు తీసుకుంటే ఎలాగా? ఒకటేనా? అన్నీ ఇప్పుడు తీసుకుంటే ఎలాగా? మరి ఇంకెప్పుడు ఇస్తావు? 26వ తారీఖున 24. సారీ 24వ తారీఖున గేదెల రాజు కాకినాడ తాలూకా సినిమా రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏం తీసుకొచ్చానో, ఈ అమ్మాయికి ఎలా ఒప్పించానో మీరు థియేటర్కి వచ్చి చూడండి. అన్నీ ఒకటొకటి ఇస్తాడండి, ఏది పూర్తిగా రెండు ఇవ్వడు. గాజైనా ఒకటే ఇస్తాడు, చౌదైనా ఒకటే ఇస్తాడు, పట్టైనా ఒకటే ఇస్తాడు. ఒకదాంతో నేను ఏం చేసుకోవాలి నాకు అర్థం కాదు. అన్నీ ఏది అడిగినా 24th ఏప్రిల్ ఇస్తా అంటున్నాడు. ఆ రోజు ఏముంది? అంటే చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు కదా. ఆ ఒక్క నిజాన్ని నేను ఆ రోజు చెప్పాలనుకున్నాను. ఓ బాయ్ ఫ్రెండ్ ఒకటే అండి. వద్దు వద్దు వద్దు. మీరు ఇస్తారు ఇంకోటి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఇద్దరిని ఆస్వాదించడానికి 24వ తారీఖున మీరు గేదెల రాజు కాకినాడ తాలూకు సినిమాకి రండి. మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. మళ్ళీ గట్టిగా చెప్తున్నాను, థియేటర్కి రండి. ఒక్కసారి చూస్తే మీరు 10 మందికి చెప్తారు, తప్పకుండా చెప్తారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా లవ్ స్టోరీ చాలా ప్యూర్గా ఉంటుంది, నేచర్కి తగ్గట్టుగా ఉంటుంది, మీ అందరి లైఫ్లో కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సో తప్పకుండా 24th ఏప్రిల్న మా గేదెల రాజు కాకినాడ తాలూకా సినిమా చూడండి. మా గేదెల రాజు కాకినాడ తాలూకా మూవీలో మాస్ ఉంది, ఎమోషన్ ఉంది, హార్ట్ ఉంది. మూవీ సక్సెస్ అవుతుందని కాన్ఫిడెన్స్ కూడా ఉంది. సో తప్పకుండా మీ సపోర్ట్ మాకు కావాలి, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ us అండ్ ప్లీజ్ వాచ్ అవర్ ఫిలిం 24th ఏప్రిల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్య. మాది కాకినాడలో డైరీ ఫార్మ్ సెంటర్. నేను ఐడియల్ కాలేజ్లో చదువుతున్నాను. ఇవాళ రిచ్ రావాలి, కానీ రిచ్ రాలేదు. వాడికి ఈ మధ్య బాగా ఎక్కువైంది, వచ్చాక చెప్తా వాడి పని. కానీ ఏ మాట కామాట నేను రిచ్ని ఎంత టీస్ చేసేదాన్ని తెలుసా? నేను ఎంత టీస్ చేశానో మీరు చూడాలంటే మా సినిమా చూడాలి. సో నేను చూడడానికి ఇలా చలాకీగా యాక్టివ్గా కనిపిస్తాను, కానీ నా లోపల చెప్పుకోలేనంత బాధ ఉంది. ఆ బాధ ఏంటో మీకు తెలియాలన్నా కానీ మీరు గేదెల రాజు సినిమా చూడాలి. ఎప్పుడు? 24th ఏప్రిల్. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది మా టీం వాళ్ళే, నాకు చాలా తెలీదు సినిమాలో, కానీ సినిమా బయట మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మీరు మా ప్రమోషన్స్ చూస్తే మీకు అర్థమై ఉండాలి మేము ఎంత అల్లరి చేసామో. సో తప్పకుండా 24th ఏప్రిల్ గేదెల రాజు కాకినాడ తాలూకా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీరా. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శివయ్య అండి. మాది కాకినాడ. ఫిషింగ్ హార్బర్లో ఐస్ అమ్ముకుంటూ ఉంటానండి. నా వృత్తి. నా ప్రవృత్తి నాటకాలు వేయడం అండి. నేను డ్రామా ఆర్టిస్ట్ని, అంచేత ఎక్కువ నాటకాలు వేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా ఒక పెద్ద డ్రామా వేస్తుంటే మా డైరెక్టర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా రావాలండి మీరు అంటే నేను వచ్చానండి. ఈ సినిమాలో నేను ఎన్ని కష్టాలు పడ్డానో అది మీరు రేపు ఏప్రిల్ 24వ తారీఖున వచ్చి థియేటర్లో చూడాలి. దానికి అంతటికి కూడా కారణం గేదెల రాజేనండి. ఆ కష్టాల నుంచి నేను ఎలా బయటపడ్డానో, నేను ఎన్ని కష్ట నష్టాలు ఓర్చి నేను బయటపడ్డానో, నా జీవితాన్ని ఎలా గడుపుతున్నానో, ఇప్పుడున్న పరిస్థితి కారణమైన గేదెల రాజుని ఎలాగా ఢీకున్నానో అదంతా మీరు చూసి నన్ను ఆశీర్వదించాలండి. నన్ను బయటపడేయాలి మీరు అందరూ వచ్చి. రేపు ఏప్రిల్ 24 మాత్రం అందరూ తప్పనిసరిగా రావాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా నేమ్ సిఏ స్వాతి కుమార్. నేను ఇందులో పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేశాను. ఎలా ప్లే చేశానో మీరు 24th మూవీ చూసి చెప్పండి. నా పేరు పృథ్వీరాజ్ అండి. నేను కాకినాడలో గత 3 సంవత్సరాలుగా నేను ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈ కాకినాడలో ఇప్పటికే క్రైమ్స్ చాలా ఎక్కువైపోయాయి. దానికి తోడు ఈ గేదెల రాజు మర్డర్ కేసు ఒకటి నాకు తల చుట్టుకుంది. అది తల చుట్టుకోవడం పక్కన పెడితే మా సిఐ గారు కనబడ్డాక మాత్రమే ఇలా కనబడతారు. ఎక్కువ తక్కువ చేస్తే మాత్రం నా తొక్క తీసేస్తున్నారు. నా దృష్టిలో చాలామంది సస్పెక్ట్లే, ఇక్కడ ఉన్న వాళ్ళు సగం మంది సస్పెక్ట్లే. నాకు అసలు ఎవరు చంపారు ఈ గేదెల రాజు, అసలు ఎందుకు చంపారో కూడా నాకు తెలియట్లేదు.
నేను రోజు ఒక ఫైల్ తీసుకెళ్ళడం, ఇవి నా మొహం మీద కొట్టడం. మేము ఎలా ఇన్వెస్టిగేషన్ చేసామో ఈ ఏప్రిల్ 24 థియేటర్లో తెలుసుకోండి. నాకు కూడా చెప్పండి ఏమన్నా తెలిస్తే. థ్యాంక్ యూ. ఐ థింక్ ఫర్ యాక్చువల్గా నేను నాన్నచాట అమ్మలేనండి అది. అండ్ ఇంకోటి ఏంటంటే మా గేదల రాజు గారికి కార్పొరేటర్ సీట్ ఇస్తే నాకు ఉపయోగపడతాడు అనుకున్నాను, కానీ ఏం చేస్తాడనేది ఈ 24th చూద్దాం. చూస్తామండి. నాకు ఒకటే తెలుసు, మా గురుగారు ఏం చెప్తే చేయనని మాత్రం తెలుసు. నేను మా గురుగారితోనే ఉంటాను, ఆయన ఏం చెప్తే చేస్తుంటాను. మా గురుగారు ఏం చెప్పారు అనేది 24th ఏప్రిల్ చూడండి. గురు ఇలా ఓకే అండి. సార్, డైరెక్టర్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమాలో హీరో ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారండి. అబ్బాయి రాలేదు, అందు గురించి నేను వచ్చాను. రోజు వచ్చి మా అబ్బాయి ఒక ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతుంటాడు, ఈరోజు ఆఫ్ ఇవ్వడానికి లేడు. అలా తాగుబోతుని చేస్తారు మా డైరెక్టర్ గారు సినిమాలో. ఎవరైనా ఇస్తే తీసుకుంటాను. ఓకే సార్, ఈ ముందు ఈ 24th సినిమా చూసి అందరూ కొద్దిగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఉంటాను సార్. ఓకే అండి. మీ అబ్బాయి రాలేదన్న రాజా